హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరి వ్లాగ్స్. ఇప్పుడైతే ఎగ్స్ విత్ డ్రై ఫ్రూట్స్తో కర్రీ చేసి చూపిస్తాను. గుడ్లు అలాగే ఎండు రొయ్యలతో చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను మధ్యలో, సరేనా? ఇక్కడైతే సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. నేను ఇక్కడ వచ్చేసి ఎండు రొయ్యలతో పాటు కరివేపాకు ఎందుకు వేసానంటే, ఎండు రొయ్యలు ఫ్రై చేసినప్పుడు చాలా స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అలా ఏ ఇబ్బంది లేకుండా మనం వండేటప్పుడు మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఎండు రొయ్యలు వేపినప్పుడు కరివేపాకు వేసుకున్నట్లయితే ఏ స్మెల్ రాదండి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేసుకోవడం వల్ల చాలామంది కర్రీ మధ్యలో లేకపోతే ఆనియన్స్ వేసినాక వేస్తారు, అలా అంత టేస్ట్ ఉండదు. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ వేసుకుంటాను. మీ ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఆనియన్స్ తీసుకోండి. నేను తిప్పుకున్న తర్వాత కానీ ఈ విధంగా ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా మగ్గిపోవాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుని మూత పెట్టేసి కంపల్సరీ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లో ఫ్లేమ్లో చాలా బాగా మగ్గుతాయండి. ఆనియన్ అనేది మాడిపోకుండా అడుగంటకుండా మగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా మగ్గుతాయి. చూసారు కదండి, మూత పెట్టుకున్నట్లయితే ఇలా మగ్గిపోయినాయి. నేను ఫస్ట్లో పచ్చిమిర్చి వేయలేదు కదా. ఎందుకు వేయలేదంటే ఆనియన్స్తో పాటు అవి కూడా మగ్గిపోతే కారం ఎక్కువైపోతుంది, అలానే అంత నీట్గా కూడా అనిపించదు కర్రీ. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా మిర్చి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా కర్రీలో తినడానికి బాగుండే. అలానే టమాటాస్ తీసుకున్నాను కదండి, 3 వేసుకున్నాను నేనైతే. మీరు గమనించినట్లయితే ఎక్కువ నేను కర్రీస్లో మసాలాలు ఎందులోనే వేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకా నేను ఏది వేయను. ఎప్పుడైనా అదనే చిటికెడు వేస్తాను అంతే. నేను టమాటాస్ కూడా అలా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, తగినంత కారం, మీకు సరిపడా కర్రీని బట్టి చెప్పాను కదండి, ఎక్కువ వేసుకునే తినేవాళ్ళు అయితే ఎక్కువ కారం వేసుకోండి. నేనైతే పిల్లలు కూడా తింటారు కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే వండుతాను. అందుకే నా కర్రీస్లో మీరు ఏంటంటే ఎక్కువ పసుపు వేస్తారు, కారమే అని అడుగుతారు కదా, అందుకే ముందే చెప్తున్నాను. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కాబట్టి వేసుకుంటాను. బాగా తెల్లగా కనబడుతుంది కదండి, అందుకని కొంచెం పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది పిల్లలకి అని. నేను కారం తక్కువని తింటామంటే మేము ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అవి ఇలా వేసుకుని మధ్యలోనే వేసుకుని కర్రీ అంతా అలా ఉడకనిస్తే గుడ్లో ఉన్న జ్యూస్ అంతా కర్రీకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చాలామంది ఎగ్స్ ఫ్రై చేసుకుంటారు, అలా కూడా చాలా బాగుంటుంది. నాకు ఫ్రై చేసే అంత టైం లేదని ఇంకా డైరెక్ట్గా వేస్తాను. నేను ఈ విధంగా కరివేపాకు ఉంటే కరివేపాకు, లేదంటే కొత్తిమీర వేసుకొని మ్యాక్సిమం లాస్ట్లో కరివేపాకు వేస్తేనే చాలా స్మెల్ వస్తుంది. నాకైతే ఇలా ఇష్టం. చాలామంది కొత్తిమీర వేసుకుంటారు కదా, అలా అయినా బాగుంటుంది. కానీ దీనికి ఉన్నంత స్మెల్ దానికి ఉండదని నా ఉద్దేశం. చాలా టేస్ట్గా ఉంటుంది వేడి అన్నంలో వేసుకుని తింటే. కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్